ఓకే చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐఎంజీ ట్యాబ్ లేదా ఐఎంజీ ట్యాబ్ లేదా మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏముంది IMG tab. Okay, create table name IMG tab. Okay, image string ఇచ్చామా ఏమి ఇచ్చామా మనం ఇక్కడ ప్రోగ్రామ్ చూద్దాం. ఆ నెంబర్ ఇచ్చాను కాబట్టి ఓకే ఇమేజ్ EID కామా నంబర్ 10 comma image ఫోటో బ్లాక్ అంటే మనకి ఎలా సేవ్ అవుతుంది అంటే ఇది ఒక ఏమంటాము ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో సేవ్ అవుతుంది. ఓకే ఇమేజ్ IMG ట్యాబ్ ఇక్కడ కూడా మనకు IMG ట్యాబ్. ఇప్పుడు మనం పాత్ పిక్చర్స్ పాత్ అన్నమాట. పాత్ ఎలా తీసుకోవాలంటామో చూడండి, మనం ఇమేజెస్కి వెళ్తాం. మనం పిక్చర్స్ ఇదిగోండి శాంపుల్ పిక్చర్స్, మీకు కావాలని పిక్చర్ తీసుకోండి. Ctrl+C. ఓకే పేస్ట్ హియర్, ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చి తీసుకోండి. కాకపోతే డబుల్ స్లాష్ ఇవ్వాలి, సింగిల్ స్లాష్ ఒక్కటి కాదు. సింగిల్ స్లాష్ ఎలా వస్తుంది, డబుల్ స్లాష్ అండి. డబుల్ స్లాష్ పబ్లిక్ పిక్చర్స్ శాంపుల్ పిక్చర్స్ దీంట్లో కోలా డాట్ చేసి ఓకేనా. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే 1 row ఈజ్ ఎఫెక్టెడ్. గో ఆన్ చెక్ ఇట్, మీరు చెక్ చేసుకోండి. ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ IMG ట్యాబ్. ఇక్కడ మా ఫోటో 1254 ఇస్ ద నెంబర్. ఇదిగోండి ఫోటో ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో స్టోర్ అయింది అన్నమాట. అదేనమ్మా సంపత్, మధు, మేఘన, ఇమేజ్ ఎలా స్టోర్ చేస్తాం క్లియరా? Yes, sir. Next, write down this program. Okay.